ఇక్కడ పడితే అక్కడ చదవండి, ఎప్పుడు పడితే అప్పుడు చదవండి, ఎలా పడితే అలా చదవండి. మీ టీనేజ్లో ఆర్ స్టడీ లైఫ్లో మీకు ఏమైనా ప్రపోజల్స్ కానీ లవ్ లెటర్స్ కానీ ఏమైనా వచ్చాయి అంటే ఇప్పుడు రాలేదని చెప్పడం మాత్రం ఎవరో నమ్మవు సార్. ఫస్ట్ క్వశ్చనే రాంగ్ క్వశ్చన్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు క్లాసెస్లో చాలా స్పాంటేనియస్గా చాలా రిథమిక్గా కోట్స్ అంటే కొటేషన్స్ చెప్పడం, ఏమైనా ఒక డైలాగ్స్ చెప్పేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట కదా. కొటేషన్స్ కోట్స్ అంటే ఏం లేదు, జస్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు అంటే ఈ టాపిక్ వీళ్ళకు గుర్తుండాలంటే. చాలా మంది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఏ కంప్లీట్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటి, మీరు చదివేటప్పుడు ఏ స్ట్రాటజీస్ని యూజ్ చేశారు? సో వెరీ సింపుల్. యాక్చువల్గా పాస్ అవ్వడానికి మనం కావాల్సిన డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి నేను కొన్ని చెప్పాను, బట్ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్కి అబ్సెంట్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఎస్ఎం సబ్జెక్ట్లో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఒక లీడర్షిప్ టాపిక్ గురించి బాహుబలి బల్లాల దేవ ఆ రిలేషన్ని ఎగ్జాంపుల్గా పెట్టారని విన్నాం మేము. అంటే యాక్చువల్గా అది లీడర్షిప్ 2 టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్టైల్, ట్రాన్సాక్షనల్ స్టైల్ అని 2 టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అని. ఆ లీడర్షిప్ స్టైల్స్ గురించి చూస్తున్నప్పుడు లీడరు అండ్ నెక్స్ట్ ఆ పర్సన్కి ఉండే క్వాలిటీస్ ఏంటి. సో యాక్చువల్గా నేను ఆ ప్లేస్లో ముందు నేతాజీ, సుభాష్ చంద్రబోసు, హిట్లర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒకరు ట్రాన్స్ఫర్మేషనల్ లీడరు, ఒకరు ట్రాన్సాక్షనల్ లీడరు అని యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్ వాళ్ళకి సూట్ అవుతాయి, అది పెడదాం అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్టికల్స్ ఎక్కడ చేశారు సార్, ఆర్టికల్షిప్ పీరియడ్? సో ఆర్టికల్షిప్ హైదరాబాద్లో పూర్ణచంద్రరావు గారని పూర్ణ అండ్ కో అని ఫర్మ్ ఉండేది. యాక్చువల్గా ఆయన సోల్ ప్రొప్రైటర్, ఆయన ఫర్మ్లో చేశాను. మీ టీనేజ్లో ఆర్ స్టడీ లైఫ్లో మీకు ఏమైనా ప్రపోజల్స్ కానీ లవ్ లెటర్స్ కానీ ఏమైనా వచ్చాయి అంటే ఇప్పుడు రాలేదని చెప్పడం మాత్రం ఎవరో నమ్మవు సార్. ఎన్ని వచ్చాయి అందులో అంటే మీకు చదవంగానే లేకపోతే వినంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది, గుర్తుంది, ఏంటిది అది? ఏ ప్రపోజల్, ఏ లవ్ లెటర్? ఫస్ట్ క్వశ్చనే రాంగ్ క్వశ్చన్. అసలు నువ్వు అడగాల్సింది నన్ను కాదు అసలు. ఏ చదువుతున్న ఎవరికైనా అసలు అలాంటి థాట్స్ రావు, ఒకరికి రాయాలనే థాట్ రాదు, అండ్ ఏ స్టూడెంట్ అయినా. సో అందుకు జనరల్గా ఏంటంటే అది అసలు జరగలేదు అంటే ఇప్పుడు అది నమ్మేయాలంటారు మా అందరినీ. అంటే మేము బయట టాక్ అలా లేదు కదా సార్. టాక్ ఏముంది, మాట్లాడితే చాలా వస్తాయి. సో చాలా మాట్లాడుకుంటారు, అసలు ఏమీ లేవు. అది కంప్లీట్గా ఇన్నోసెంట్. అమ్మో సార్, ఇన్నోసెంట్ అంట అందరూ. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు క్లాసెస్లో చాలా స్పాంటేనియస్గా చాలా రిథమిక్గా కోట్స్ అంటే కొటేషన్స్ చెప్పడం, ఏమైనా ఒక డైలాగ్స్ చెప్పేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట కదా. అంటే అంత స్పాంటేనియస్గా అంత రిథమిక్గా ఇప్పుడు ఎవరైనా పేపరు పెన్ను పెట్టి డైరెక్టర్స్ వీళ్ళందరూ రైటర్స్ రాసినా కూడా అంత రాదు. యాక్చువల్గా నువ్వేమన్నా విన్నావా? అంటే నేను విన్నాను అనమాట. ఎవరైనా చెప్పారనమాట. ఓకే. అంటే కొటేషన్స్ కోట్స్ అంటే ఏం లేదు, జస్ట్ క్లాస్ చెప్తున్నప్పుడు అంటే ఈ టాపిక్ వీళ్ళకు గుర్తుండాలంటే ఈ సెంటెన్స్ దీన్ని ఒక స్లోగన్ చేస్తే ఎలా ఉంటుంది అని నేను అప్పటికప్పుడు అది అనుకొని రావడం. అంటే బై ఎక్స్పీరియన్స్, సింప్లీ స్పీకింగ్ బై ఎక్స్పీరియన్స్, అంతేగాని స్పెసిఫిక్గా ఇలా రాయాలి ఇలా చెప్పాలి అనేది అదేముండదు. క్లాస్ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, వెళ్ళిపోద్ది అంతే, వచ్చేస్తుంది అంతే. అంటే స్టూడెంట్స్ అందరికీ ప్రతి క్లాస్లో మీరు ఒక విషయం చెప్తారండి సార్, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు చదవమని చెప్తారండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏ వర్క్ లేదు, అండ్ వాళ్ళు క్లాస్కి రావడము, క్లాస్ అటెండ్ అవ్వడము, ఎగ్జామ్ రాయడము, నెక్స్ట్ ఇంటికి వెళ్ళడం అంతే. వీళ్ళకి ఇవే. మీరు ఇంకేది పెట్టుకున్న అది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అవుతుంది. సో అందుకు మీరు ఎప్పుడైనా చదవండి, మార్నింగ్ లేచి చదివితే చదవండి, లేదా యాక్చువల్గా ఈవినింగ్ ఎప్పుడైనా చదవాలనుకుంటే చదవండి, లేదా నైట్ నిద్ర పట్టకపోతే లేసి యాక్చువల్లీ బుక్ ముందు పెట్టుకొని చదవాలంటే చదవండి. మీరు ఎప్పుడైనా చదవండి, చదువుతూనే ఉండాలి అంతే. ఓకే. అంటే మీరు కూడా డైలాగ్ ఒకసారి చెప్తే మా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎక్కడ పడితే అక్కడ చదవండి, ఎప్పుడు పడితే అప్పుడు చదవండి, ఎలా పడితే అలా చదవండి, ముందు చదవండి అంతే. అంటే ఇప్పుడు మీరు క్లాసెస్లో టీచ్ చేసేది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కదా సార్, అంటే లైక్ బిజినెస్లో స్ట్రాటజీస్ ఎలాగా, అది స్టార్టప్స్కి ఎలా రన్ చేయాలి సక్సెస్ఫుల్గా.
కానీ స్టూడెంట్స్కి అంటే చాలామంది స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఏ కంప్లీట్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటి, మీరు చదివేటప్పుడు ఏ స్ట్రాటజీస్ని యూజ్ చేశారు అనేది. సో వెరీ సింపుల్. యాక్చువల్గా పాస్ అవ్వడానికి మనం కావాల్సిన డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి నేను కొన్ని చెప్పాను, బట్ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్కి అబ్సెంట్ అవ్వద్దు. సో క్లాస్కి అబ్సెంట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే, క్లాస్లో డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన క్లాసెస్ ముందు అటెండ్ అవుతే సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకోవచ్చు ఫస్ట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ రివిజన్. అండ్ ఈ రివిజన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది ప్రాక్టికల్ పేపర్స్ అయినా థియరీ పేపర్స్ అయినా మనం ఒక రబ్బుక్ తీసుకొని ఫస్ట్ సాల్వ్ చేయాలి. అది ఒకవేళ ప్రాబ్లమ్స్ అనుకో, ఒక ప్రాబ్లం చదివి దాన్ని నెక్స్ట్ సాల్వ్ చేయాలి, చూడకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఒకవేళ థియరీ అయితే డెఫినెట్గా ఆ థియరీని మీరు ఒకసారి చదివి రివిజన్ చేసి, అండ్ అది ఎంతవరకు నీకు అర్థమైంది అనేది నీకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ ఒక రబ్బుక్లో ఆ ఆన్సర్స్ కానీ ఆ టాపిక్ గురించి కానీ నీకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ చదివినవి ఒకసారి రాసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ నువ్వు క్లాసెస్ అటెండ్ అయ్యావు, అది ఫస్ట్ పాయింట్. క్లాసెస్లో ప్రాపర్గా అటెంటివ్గా క్లాసెస్ వినడం వల్ల అర్థమవుతుంది. సో ఇది సెకండ్. ఈ విన్నది ఒక్కసారి నువ్వు రివిజన్ చేయాలి, అండ్ ఇది ఒక థర్డ్ పాయింట్. రివిజన్ చేస్తూ నువ్వు చేయాల్సింది అంటే ఒక్కసారి రాయడానికి ట్రై చేయాలి. అంటే సింప్లీ యూ షుడ్ ట్రై టు రీప్రొడ్యూస్ ఇట్. సో దాన్ని రాయడానికి ట్రై చేయాలి. అంటే ఎగ్జాక్ట్గా యాస్టీస్ కాకపోయినా ఒక థియరీ లాంటి సబ్జెక్ట్స్, ఆడిటింగ్ కానీ ఇలా కానీ, అందులో ఉన్నది నీకు ఏమర్థమైందో పాయింట్ వైజ్గా ఒక రబ్బుక్లో రాసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు, బట్ సింపుల్గా ఆ కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ ఒకవేళ లా అయితే డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, లేదా ఆడిటింగ్ అయితే ఏ స్టాండర్డ్ పైన నేను చదివాను, ఆ స్టాండర్డ్ ఏంటి, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చదువుతుంటే తెలిసిపోతాయి. సో అంతవరకైనా నువ్వు ఒక రఫ్ పేపర్లో ఫస్ట్ నువ్వు రాయగలుగుతున్నావా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సింపుల్గా చదవాలి, రీడింగ్, ఆ నెక్స్ట్ రివైజ్ చేయాలి, అండ్ యూ షుడ్ ట్రై టు రీప్రొడ్యూస్. అంటే RRR అంటాను, రీడ్, రివైజ్, రీప్రొడ్యూస్. సో ఈ మూడు కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటికలీ సబ్జెక్ట్ వస్తుంది, అండ్ స్పీడ్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, అండ్ ఆటోమేటిక్గా పాస్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఏ లైఫ్లో ఒక సిఏ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఆ లైఫ్లో ఆ జర్నీలో చాలా సాక్రిఫైజెస్ చేయాలి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అంటారు. అంటే లైక్ ఎలాంటి సాక్రిఫైజెస్ చేయాలి వాళ్ళు, ఏవి అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి, అవి ఏంటి అని. సాక్రిఫైజెస్ అంటే ఇక్కడ సాక్రిఫైస్ చేయాల్సింది ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు సిఏ చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ సాక్రిఫైస్ చేయాల్సింది మొబైలే. ఇంకా ఒక మొబైల్ సాక్రిఫైస్ చేస్తే అన్ని సాక్రిఫైస్ చేసినట్టే. నువ్వు నిద్ర సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు, అది ఉండాల్సిందే. నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ వినాలన్నా లేదా అర్థం చేసుకోవాలన్నా డెఫినెట్గా ఈరోజు నైట్ నిద్రపోవాల్సిందే. సో మీరు ఫుడ్ కానీ స్లీప్ కానీ ఏది సాక్రిఫైస్ చేయొద్దు. ఆ ఒక్క మొబైల్ సాక్రిఫైస్ చేస్తే మొత్తం సెట్ అవుద్ది, అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు SM సబ్జెక్ట్లో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఒక లీడర్షిప్ టాపిక్ గురించి బాహుబలి బల్లాల దేవ ఆ రిలేషన్ని ఎగ్జాంపుల్గా పెట్టారని విన్నాం మేము స్టూడెంట్స్ నుండి. అంటే యాక్చువల్గా అది లీడర్షిప్ 2 types ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్టైల్, ట్రాన్సాక్షనల్ స్టైల్ అని 2 types ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అండి. ఆ లీడర్షిప్ స్టైల్స్ గురించి చూస్తున్నప్పుడు లీడరు అండ్ నెక్స్ట్ ఆ పర్సన్కి ఉండే క్వాలిటీస్ ఏంటి. సో యాక్చువల్గా నేను ఆ ప్లేస్లో ముందు నేతాజీ, సుభాష్ చంద్రబోస్, హిట్లర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒకరు ట్రాన్స్ఫర్మేషనల్ లీడరు, ఒకరు ట్రాన్సాక్షనల్ లీడరు అని యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్ వాళ్ళకి సూట్ అవుతాయి, అది పెడదాం అనుకున్నాను. బట్ యాక్చువల్లీ వాళ్ళ గురించి ప్రజెంట్ స్టూడెంట్స్కి పెద్దగా ఐడియా లేదు. వాళ్ళకి ఎంతసేపు మూవీలో బాహు బల్లా, సో వీళ్ళు తెలుసు. అంటే యాక్చువల్లీ వాళ్ళ గురించి చూస్తున్న టైంలో ఈ 2 క్యారెక్టర్స్ కూడా నాకు గుర్తొచ్చాయి. సో స్ట్రైక్ అయినప్పుడు ఓకే, ఈ 2 క్యారెక్టర్స్కి ఈ 2 లీడర్షిప్ క్వాలిటీ సూట్ అవుతాయని అది అందులో పెట్టా, అంతే. అంతే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఆర్టికల్స్ ఎక్కడ చేశారు సార్, ఆర్టికల్షిప్ పీరియడ్? సో ఆర్టికల్షిప్ హైదరాబాద్లో పూర్ణచంద్రరావు గారని పూర్ణ అండ్ కో అని ఫర్మ్ ఉండేది. యాక్చువల్గా ఆయన సోల్ ప్రొప్రైటర్, ఆయన ఫర్మ్లో చేశాను. చాలా డిసిప్లిన్డ్. అంటే నేను ఆర్టికల్షిప్లో జాయిన్ అవుతున్న టైంలో నేను ఏజ్ నియర్లీ 70 years ఉంటుంది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆయన సిఏ పాస్ అయింది ఎప్పుడో 1950s. అప్పుడెప్పుడో ఇన్స్టిట్యూట్ ICA వచ్చిన ఒక 4-5 yearsకి ఎప్పుడో ఆయన సిఏ పాస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు ఆర్టికల్స్కి అంటే సిఏ ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఆర్టికల్స్కి వెళ్ళాలి, కానీ ఆర్టికల్స్ అసలు ఏ ఫర్మ్లో చేయాలి
అసలు అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్తే సింగిల్ ఒక్క రోలే ఇచ్చేస్తున్నారు, ట్యాక్స్ చేయి, లేకపోతే జస్ట్ లా చూడు, లేకపోతే జస్ట్ ఆడిట్స్ చూడని. అన్ని వర్క్స్ నేర్చుకోవాలి, అన్నిటి మీద ఒక గ్రిప్ ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్. అంటే ఏ ఫర్మ్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు, ఎలా? సో యాక్చువల్గా ఫామ్ సెలెక్షన్కి మనకు క్రైటీరియా అలాంటిది ఏమి ఉండదు. జనరల్గా ఏంటంటే ఒక ఫామ్ ఎలా ఉంది అనేది ఆ ఫామ్ ప్రొఫైల్ మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినా, లేకపోతే ఆల్రెడీ అక్కడ ఆర్టికల్స్ చేస్తున్న స్టూడెంట్స్తో ఒక 2 minutes మాట్లాడిన, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ ప్రొఫైల్ తెలుస్తుంది. అంటే కంప్లీట్లీ స్టాట్యూట్ రైట్ మాత్రమే ఉందా, లేకపోతే ఓన్లీ టాక్సేషన్ పైన మాత్రమే వాళ్ళకు అసైన్మెంట్స్ ఉన్నాయా, ఓన్లీ బ్యాంక్స్ ఆడిట్స్ మాత్రమే ఉన్నాయా అంటే ఆ ఫామ్ ప్రొఫైల్ మనకు మాక్సిమం తెలుసుకోవచ్చు. అక్కడ ఆర్టికల్స్ లో ఉన్న స్టూడెంట్స్ ని అడిగినా ఎంక్వైరీ చేసినా చెప్తారు, లేదా సీనియర్స్ ఆల్రెడీ ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి. జనరల్ గా ఏంటంటే ఒకవేళ బిగ్ 4 అంట, ఇప్పుడు బిగ్ 4 అంటే డెలాయిట్, KPMG, E&Y, PwC, ఈ 4 బిగ్ 4 అంటే ఇంటర్నేషనల్ ఆడిట్ ఫర్మ్స్. అందులో ఒకవేళ ఆర్టికల్షిప్ వచ్చింది అనుకోండి, సో అక్కడ ఏమవుతుందంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లో మాత్రమే నీకు ఎక్స్పోజర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆర్టికల్షిప్ వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యే టైంకి స్టాట్యూట్ ఆడిట్ లో వేకెన్సీ ఉందనుకో, నీకు స్టాట్యూట్ ఆడిట్ లో ఇస్తే ఇక కంప్లీట్ గా 2 years ఓన్లీ స్టాట్యూట్ ఆడిట్ పైన ఎక్స్పోజర్ వస్తుంది, పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. కానీ రిమైనింగ్ నీకు ట్యాక్స్ ఆడిట్ తెలియదు, ఆర్ అదర్ బ్యాంక్ ఆడిట్ ఏం తెలియదు, కొన్ని అదర్ సెగ్మెంట్స్ తెలియదు. సో అదొక డిసడ్వాంటేజ్. కానీ ఆర్టికల్షిప్ డెలాయిట్ లో చేశాను లేదా KPMG లో చేశాను అని చెప్పినప్పుడు డెఫినెట్ గా రేపు CA ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమేలో ఒక వెయిట్ ఉంటుంది. అంటే ఆర్టికల్స్ ఫ్రమ్ డెలాయిట్, ఆర్టికల్ ఫ్రమ్ PwC అని చెప్పినప్పుడు క్యాంపస్ సెలెక్షన్స్ లో డెఫినెట్ గా అదొక వెయిట్ ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లార్జ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, అండ్ సో మెనీ నంబర్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఈ బిగ్ 4 క్లయింట్స్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది, అండ్ ఈవెన్ ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఒకవేళ నాకు ఫ్యూచర్ లో జాబ్ కాదు, ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్ గా ఏంటంటే మీడియం సైజ్డ్ ఫర్మ్స్, అంటే మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 చార్టెడ్ అకౌంటెంట్స్ లేదా 5 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్న మీడియం ఫర్మ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా జనరల్ గా బాస్ ని అడిగిన తర్వాత ఒక 1 year చేసిన తర్వాత బాస్ ని అడిగి, సార్ నేను స్టాట్యూట్ రైట్ లో చేస్తున్నాను, ఒక 6 months నేను ట్యాక్స్ ఆడిట్ కి వెళ్తానంటే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చేమో. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిలేషన్షిప్, బాస్ కి స్టూడెంట్ కి ఉన్న రిలేషన్షిప్ ని బట్టి. బట్ ఏదైనా జాయిన్ అవుతున్న టైంలో ఒకసారి ప్రొఫైల్ ని కరెక్ట్ గా చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం అనేది బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు CA కంప్లీట్ అయిపోతే ఇప్పుడు లైక్ డిగ్రీ, బీటెక్ వీటికి ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉండడమో, లేకపోతే వీళ్ళు ఎక్స్ట్రా కోర్స్ నేర్చుకొని జాబ్స్కి అప్లై చేసుకోవడమో ఉంటుంది. కానీ CA కంప్లీట్ అయితే ఇంకా మీరు కంపెనీస్ మీరు ఎత్తుక్కుంటే వెళ్ళక్కర్లేదు, కంపెనీసే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి, మీకు లక్షల్లో శాలరీస్ ఉంటాయి, ప్యాకేజ్లు ఉంటాయి. మీకేంటి CA అయిపోతే పర్ మంత్ లక్షలు సంపాదించేస్తారంటారు. అంటే అది ఎంతవరకు నిజం సార్? సో అది నిజమే. యాక్చువల్గా దానికి ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ CA ఒక స్టూడెంట్ ఫైనల్ క్వాలిఫై అయిపోయిన తర్వాత జాబ్ కోసం మనం తిరగాలంటే ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ICAI బోర్డు వాళ్ళు ఈ డేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మే ఎగ్జామ్ అయిపోతుంది, 2025 మేలో CA ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే రిజల్ట్ రాగానే ఇమీడియట్లీ జూలైలోనో లేదా జూన్లోనో రిజల్ట్ రాగానే జూలై ఆగస్ట్ మంత్లో క్యాంపస్ సెలెక్షన్స్ కండక్ట్ చేస్తారు. అది ముంబైలో, చెన్నైలో, హైదరాబాద్లో, పూణేలో క్యాంపస్ సెలెక్షన్స్ అని కంపెనీస్ వస్తాయి అక్కడికి. మనం ఏం చేయాలి, నాది ఫైనల్ అయిపోయింది, ఇన్ని మార్క్స్ వచ్చాయి అని ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని కంపెనీస్కి సబ్మిట్ చేయాలి. సో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫైనల్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి అప్లై చేస్తారు. సో అక్కడికి ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ లేదా బ్యాంక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ అక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు మనము ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయాలి. సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, నీ ఆర్టికల్షిప్ ఎక్కడ చేసావు, నీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ చేసినప్పుడు మనం ఇంటర్వ్యూలో ధైర్యంగా ఆన్సర్స్ చెప్పాలి. సో కంపెనీస్ ప్యాకేజెస్ ఇప్పుడు యాక్చువల్గా ఒక 10 years బ్యాక్ లేదా ఒక 5 years బ్యాక్ అయితే CA ఫైనల్ హిట్ అయిన వాళ్ళకి 9 lakhs 10 lakhs ఆ రేంజ్లో ప్యాకేజెస్ ఉండేవి. ఇప్పుడు అది 14 lakhs ఈవెన్ 16 lakhs అయింది. అంటే ఎందుకు పెరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఉంది. నెక్స్ట్ ఈ CA జాయినింగ్స్ అనేది లాస్ట్ ఇయర్స్ నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఏదైనా అప్పుడు 2020కి ముందు లేదా 20లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైపు కొంతమందికి వెళ్ళిపోయారు. సో దానివల్ల ఇటువైపు కొంచెం అడ్మిషన్స్ కానీ నెక్స్ట్ అంటే పాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా తగ్గారు, జాయినింగ్స్ తగ్గాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రివర్స్ అవుతాయి.
అంటే రివర్స్ అవ్వడం అంటే సిఏలో ఎప్పుడు కూడా ఒక జాబ్ వస్తే అదేం పోదు, మన నాలెడ్జ్ ఉంటుంది, జాబ్ వస్తుంది, మనం వెళ్ళి జాయిన్ అయిపోతాం, కెరీర్ అలా కెరీర్ సెటిల్ అవుతుంది. అంటే మనల్ని తీసేవలసే వాళ్ళు ఎవరు ఉండరు, మనం రిజైన్ చేస్తే తప్ప. బట్ అదర్ కోర్సెస్లో మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళకి ప్యాకేజెస్, వాళ్ళు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వడే ప్యాకేజెస్ ఉంటాయి. మేబీ 3 yearsలోనో 4 yearsలోనో ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళకి రాకుండా, ప్రాజెక్ట్స్ ఒకవేళ రాలేదు, మేము తీసేస్తూ ఉంటాం. లే ఆఫ్స్, దానికి సింపుల్గా లే ఆఫ్ అంటారంటే. లే ఆఫ్ అంటే ఇంకో నువ్వు వెళ్ళిపోని సింపుల్గా చెప్పినట్టే. ఇప్పుడు ఇండియాలో సిఏ కంప్లీట్ చేస్తే ఇండియాలోనే వర్క్ చేయాలి, ఇండియా కంపెనీస్లోనే వెళ్ళాలి అంటే ఎందుకంటున్నట్టే సార్, ఇంటర్నేషనల్స్లో లైక్ అమెరికా కానీ అవుట్ సైడ్ కంట్రీస్ ఏవైనా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ, ప్రొసీజర్ కానీ అండ్ ఫార్మాట్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. వాటి కోసం మళ్ళీ అక్కడ చదవాలి, అప్డేట్ అవ్వాలి అని అంటూ ఉంటారు. అంటే ఇండియాలో చదివితే ఇంక ఇండియాలోనే ఉండిపోవాలా? అంటే చాలామంది పేరెంట్స్కి కూడా ఉంది ఆ డౌట్. లేదు, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 2023లో యాక్చువల్గా సిఏ సిలబస్ మారింది. సో ఎలా చేంజ్ చేశారంటే, ఒకవేళ స్టూడెంట్ ఇండియాలో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసిన, ఈవెన్ సిఎంఏ కోర్సు కూడా 2022లో మారింది. వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్లీ అదర్ కంట్రీస్లో, అంటే అది కెనడాలో అయినా, అమెరికాలో అయినా, లేదా ఈవెన్ యూరోప్లో అయినా, వేరే కంట్రీస్లో వర్క్ చేయడానికి మన స్టూడెంట్స్కి ఏం కావాలి, అంటే ఏ సబ్జెక్ట్స్ మనము కోర్సులో పెట్టాలి. దానివల్ల వీళ్ళు ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళాలి అంటే, అక్కడ జాబ్ చేయాలనుకుంటే ఈ కోర్స్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఆలోచించి సిలబస్ మార్చారు. ఇప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ రెండు యాక్చువల్గా ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అది మీరు వెళ్ళి యూఎస్లో జాబ్ చేయొచ్చు, అండ్ నెక్స్ట్ కెనడాలో చేయొచ్చు, లేకపోతే బ్రిటన్లో చేయొచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. అక్కడున్న చార్టెడ్ అకౌంటెన్సీ బాడీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఐసీఏ ఉన్నట్టు అక్కడ కూడా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. వాళ్ళకు ఇండియన్ ఐసీఏకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట, ఎంఓయూ ఉంటుంది. సో ఇండియాలో సిఏ పాస్ అయిన వాళ్ళు ఆస్ట్రేలియా వస్తే, ఇక్కడ ఆస్ట్రేలియాలో సిఏ చేయాలనుకుంటే అన్ని పేపర్స్ మీరు రాయాల్సిన పని లేదు. ఒకవేళ 10 పేపర్స్ ఉంటే మీకు 8 పేపర్స్ ఎగ్జామ్టెడ్, అంటే 2 రాయండి. ఎందుకంటే అక్కడ అన్ని చదివిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్నీ రాయాల్సిన పని లేదు. సో అలా అమెరికాలో ఇప్పుడు సిపిఏ ఉంది, సిపిఏలో కూడా మన వాళ్ళు అన్ని పేపర్స్ రాయాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ 50% పేపర్స్ అన్నీ ఎగ్జామ్టెడ్, రిమైనింగ్ పేపర్స్ రాయొచ్చు. సో అలా ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ జనరల్గా అవి యాక్చువల్గా ఇండియాలో ఇన్ని లాస్ చదివిన తర్వాత వేరే అదర్ కంట్రీస్ లాస్ చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటే మనవి చాలా కష్టం. సో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా డిఫికల్ట్. అది అర్థం చేసుకున్నారంటే వేరే కంట్రీలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. అందుకు సిఏసిఎంఏ చేస్తే ఇండియాలోనే ఉండాలి అనే రూల్ ఏం లేదు, ఫారెన్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఇండియాలో వచ్చేసి సిఏ షార్టేజ్ ఉందా సార్? అసలు జనరల్గా అడుగుతున్నాను, నాకైతే తెలీదు. సిఏ షార్టేజ్ ఉందా అంటే, లైక్ సిఏ షార్టేజ్ అంటే ఎలాగంటే, ఇప్పుడు 1 lakh పీపుల్కి 1000 సిఏస్ ఉండాలనుకోండి. మన దగ్గర 10 lakhs పీపుల్ ఉన్నారు, కానీ ఆ 1000 సిఏసే ఉన్నారు, దానికి తగ్గట్టుగా లేరు. అంటే ఇప్పుడు ఆ షార్టేజ్ ఇక్కడ ఎందుకు ఉంది? దాన్ని ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ఫిల్ చేయాలి? అంటే లైక్ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళు ఎలా ఇటు కామర్స్ సైడ్ వచ్చి వాళ్ళు సిఏ కంప్లీట్ చేయాలి ఏంటి అని. యాక్చువల్గా షార్టేజ్ అంటే ఎకానమీ గ్రో అయినంత స్పీడ్గా నెక్స్ట్ సిఏస్ నంబర్ పెరగట్లేదని. ఇప్పుడు లాస్ట్ మనం 1991లో గవర్నమెంట్ ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఇది మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కంపెనీస్, ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వచ్చాయి. దానివల్ల చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. బట్ చదవడానికి చార్టెడ్ అకౌంటెంట్స్ లేరు, స్టూడెంట్స్ లేరు ఫస్ట్. సో అప్పుడు స్కేర్సిటీ ఉంది. ప్లస్ ఇప్పుడు 2000 ఇయర్ వచ్చేసింది, మళ్ళీ మనం ఎకానమీ ఇంకా చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. ఇప్పటికి కూడా 2025లో కూడా వరల్డ్ వైడ్గా ఈవెన్ 6.6%తో గ్రో అవుతున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియానే. అది ఏ కంట్రీ కూడా వరల్డ్లో 6%తో గ్రో అవ్వట్లేదు. అమెరికన్ గ్రోత్ రేట్ కూడా అది 1% కూడా లేదు. సో 6% రేంజ్, అది చాలా తక్కువే. యాక్చువల్గా 9-12% ఆ రేంజ్లో గ్రో అవ్వాలి. బట్ ఇప్పుడు ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్కి స్కోప్ ఉంది. ఎవ్రీ ఇయర్ కంపెనీస్ నెంబర్ పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ బిజినెస్ చేసే పర్సన్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ అదే స్పేస్లో అంటే ఆ స్పీడ్లో నంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ పెరగట్లేదు. సో ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దానివల్ల యాక్చువల్గా అందరూ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సో ఇలా అనుకున్నారు తప్ప ఒక సిఏ అనే కోర్స్ ఉంది లేదా సిఎంఏ ఉంది అనేది జనరల్గా మెజారిటీ పీపుల్కి తెలియదు. సో అదొక ప్రాబ్లం.
నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇక్కడున్న ఇప్పుడు ఒక క్లయింట్కి అడ్వైజ్ ఇవ్వాలంటే లేదా ఒక కంపెనీకి వెళ్ళి మనం ఒక అడ్వైజ్ ఇవ్వాలంటే ట్యాక్స్ అడ్వైజ్ కానీ లేదా ఆడిటింగ్ చేయాలంటే మనం చాలా నాలెడ్జబుల్ అవ్వాలి. ఆ నాలెడ్జ్ మొత్తము కోర్స్లో ఫౌండేషన్లో ఇంటర్లో ఫైనల్లో నాలెడ్జ్ అంతా బుక్స్లో ఉంది, నేర్చుకోవాల్సిందే తప్పదు. కానీ అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఎబిలిటీస్ కొంతమంది స్టూడెంట్స్కి లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 10th క్లాసు ఏదో 35 మార్క్స్తో పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి సిఏలో జాయిన్ అవ్వచ్చేసారంటే జాయిన్ అవ్వచ్చు, కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఒక టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి 2 సార్లు రాసి ఇది నా వల్ల కాదులే అని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సిఏ పాస్ అయిన వాళ్ళందరూ మనకు ఎదురుగా కనిపించరు, వాళ్ళందరూ ఎక్కడో సిటీస్లోనో ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ సిఏ ఒకవేళ డ్రాప్ అవుట్ అయితే వాళ్ళందరూ మనకు ఎదురుగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక విలేజ్లో కానీ ఒక కాలనీలో కానీ సిఏ చేసిన వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు, నెక్స్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడో పండగలకు తప్ప ఇంటికి వస్తే ఆ విలేజ్కి వస్తే కనబడరు. సో కానీ ఒకవేళ జాయిన్ అయ్యి చదవలేక ఇంకా వేరే రీజన్స్ వల్ల ఎదురుగా అందరికి కనబడుతూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఒక స్టూడెంట్ 10th అవ్వగానే లేదా ఇంటర్మీడియట్ అవ్వగానే నేను సిఏ చేస్తానని అనుకుంటే వాడు వెళ్ళి ముందు పేరెంట్స్కి చెప్తాడు నేను సిఏ చేస్తాను. ఫాదర్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా చేయి పట్టుకొని తీసుకెళ్ళి చూడు అది వాడు సిఏ జాయిన్ అయ్యాడు, 2-3 ఏళ్ళు రాశాడు వదిలేసాడు, ఇప్పుడు మళ్ళీ నువ్వు కూడా అలా అవుతావా అని మనం బలవంతంగా తీసుకెళ్ళి వేరే దగ్గర జాయిన్ చేస్తారు. సో అది వేరే కోర్సులో జాయిన్ చేస్తారు. నార్త్ సైడ్ మీరు ఢిల్లీ కానీ నెక్స్ట్ పంజాబ్ కానీ మహారాష్ట్ర కానీ చూస్తే అక్కడ కామర్స్ సీట్స్ ముందు ఫిల్ అవుతాయి. ఒకవేళ అక్కడ దొరకలేదు అంటే వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ లేదా ఇంకేదైనా చదువుతారు. ఫస్ట్ కామర్స్ వాళ్ళ ప్రయారిటీ, అంటే బిజినెస్ అనేది వాళ్ళ ప్రయారిటీ, తర్వాత సైన్స్ సీట్స్ ఫిల్ అవుతాయి. ఇటువైపు ఏంటంటే మనకు సౌత్ ఇండియాలో ఫస్ట్ సైన్స్ ఫిల్ అవుతాయి, ఇక లేదు ఇక రాలేదు అనుకుంటే నెక్స్ట్ ఏదైనా ఆప్షన్ చూస్తారు. సో అది జనరల్గా షార్టేజ్ ఉండడానికి రీజను. అండ్ గురుకుల్ స్టార్ట్ చేసి మొన్న December 17కి 10 years కంప్లీట్ అయింది సార్ సక్సెస్ఫుల్గా. ఆ 10 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గురుకుల్లో? సో 10 years సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. అండ్ చాలామంది స్టూడెంట్స్ జనరల్గా మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వడము, సో నెక్స్ట్ సక్సెస్ అయ్యి వెళ్ళిపోయే పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, సో ఇదంతా హ్యాపీయే. బట్ యాక్చువల్గా మేజర్ ప్రాబ్లం ఏంటంటే కోవిడ్. సో 2020 మార్చ్లో వచ్చిన కోవిడ్, అప్పటి నుంచి కొంచెం ఒక డిసాటిస్ఫాక్షన్. సో ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్స్ బిహేవియర్ మారిపోయింది అండ్ వాళ్ళ యాటిట్యూడ్స్ కంప్లీట్గా డిసిప్లిన్ పోయింది, యాటిట్యూడ్ మారిపోయింది. సో ఎలా అయితే స్టార్టింగ్ నుంచి 2019 వరకు క్లాస్లో మెజారిటీ ఏదో ఒక 5-6 తప్ప మెజారిటీ చాలా సీరియస్గా కమిట్మెంట్తో చదివే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైందంటే పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అంటే మోస్ట్ కమిటెడ్గా చదివే వాళ్ళు అంతకుముందు 90% ఉంటే ఇప్పుడు అది 60-65 అంతే. అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉండడము అండ్ ఫోకస్డ్గా లేకపోవడము అండ్ కాస్త ఇండిసిప్లిన్, సో ఇలాంటి కొంతమంది పెరిగారు, అంటే ప్రపోర్షన్ పెరిగింది. సో వాళ్ళని మనము ఏమీ అనలేకపోతున్నాం, అంటే వాళ్ళని సీరియస్నెస్ తగ్గింది. సో వాళ్ళని అరవడము లేదా నార్మల్గా కౌన్సిలింగ్ చేసి మార్చడము. సో అప్పుడప్పుడు క్లాస్లో ఒక ½ an hour లేదా కొన్నిసార్లు 1 hour కూడా మోటివేషన్ సెషను యాజిటీస్గా క్లాస్ మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, క్లాస్ ఆపి క్లాస్ పక్కన పెట్టేసి ముందు వీళ్ళని మోటివేట్ చేద్దాం అనే ఇంటెన్షన్స్. దానివల్ల హవర్స్ మోటివేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. అది ప్రతి ఫ్యాకల్టీకి అది జరుగుతుంది. సో వీళ్ళకి సీరియస్నెస్ అనేది కొంచెం తగ్గింది. మొబైల్స్ యూసేజ్ అనేది డ్రాస్టిక్గా పెరిగింది. అంతకుముందు క్లాస్లో యాక్చువల్గా మొబైల్స్ స్టూడెంట్స్ దగ్గర ఉండేవి కాదు. సో వాళ్ళు డే స్కాలర్స్ అయినా మొబైల్స్ తీసుకొచ్చేవాళ్ళు. నెక్స్ట్ అవి కూడా స్మాల్ కీప్యాడ్ ఫోన్స్. క్లాస్లో పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి ఉండేవి కాదు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోవిడ్ తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ సినారియోలో కంప్లీట్గా ఎవ్రీ పర్సన్ దగ్గర ఒక స్మార్ట్ ఫోను. సో ఈవెన్ అప్పటికి డే స్కాలర్స్ని తీసుకురావద్దు అని చెప్తూనే ఉంటాం, బట్ వాళ్ళు తీసుకొస్తారు. క్లాస్కి తీసుకురావద్దు అంటాం, కింద బండిలో డిక్కీలో పెట్టి వస్తారు. సో మళ్ళీ బ్రేక్ టైంలో బయటికి వెళ్తారు, మళ్ళీ కాసేపు చూస్తారు, మళ్ళీ వస్తారు. సో ఇలా వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారో తెలియదు. సో ఇలా మొబైల్స్ యూసేజ్ పెరిగింది, చేస్తూ ఉంటారు. సో ఎంత అలర్ట్గా క్లాస్ ఇన్ఛార్జ్ చూస్తూ ఉన్నా అది ఏదో ఎస్కేప్ చేయడానికి లేదా క్లాస్ ఇన్ఛార్జ్ని కూడా బ్లఫ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలాంటివి కొన్ని థింగ్స్ కొంచెం డిసాటిస్ఫాక్షను, ఇండిసిప్లిను, సో వీటి వల్ల వచ్చింది.
బట్ 10 ఇయర్స్లో మెజారిటీ అండ్ అది సక్సెస్ఫుల్గానే రన్ చేసాం అనుకుంటున్నాను. అండ్ గురుకుల్లో మీరు 5 డైరెక్టర్స్ కదా సార్, అసలు మీ 5 డైరెక్టర్స్ ఎలా మీట్ అయ్యారు? అంటే మీరు ఏమైనా ఫ్రెండ్సా చిన్నప్పటి నుంచి, లేదా ఫ్యామిలీ మెంబర్సా, లేదా కొలీగ్సా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కాదు. సో నెక్స్ట్ చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనేది కాదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో ప్లేస్. రెగ్యులర్ క్వశ్చన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఒక 4 వర్డ్స్ ఇస్తాను మీకు. ఆ 4 వర్డ్స్ని కలుపుతూ మీరు ఒక స్టోరీ చెప్తారా, లేకపోతే ఒక కొటేషన్ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా చెప్తారా, మీ ఇష్టం అనమాట. నేను జస్ట్ 4 వర్డ్సే ఇస్తాను మీకు. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కృష్ణలంక. కృష్ణలంక. సెకండ్ వర్డ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్. థర్డ్ వన్ వచ్చేసి పోలీస్ స్టేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి రీఫ్రిజిరేటర్. ఈ 4 కలిపి మీరు ఏదైనా చెప్పండి, అది రియల్ లైఫా, రీల్ లైఫా, ఏదైనా. సో ఒకటి పోలీస్ స్టేషను, రిఫ్రిజిరేటర్, అంటే ఇవన్నీ వర్డ్స్ మీకు ఎవరు చెప్పారో తెలీదు. అండ్ ఈ వర్డ్స్ చూస్తే నాకు వేరే గుర్తొస్తున్నాయి. సరే, యాక్చువల్గా రిఫ్రిజిరేటర్ గురించి చెప్పకూడదు, అది చెప్తే బాగుండదు, దాన్ని పక్కన పడేయండి. కాకపోతే ఏంటంటే పోలీస్ స్టేషను, ఈ పోస్టర్స్, ఇదంతా అంటే యాక్చువల్గా గురుకులకి పోస్టర్స్ అంటే ఇందాక చెప్పే కదా, పేరెంట్స్కి తెలియట్లేదు అంటే కాలేజ్ ఉందని తెలియట్లేదు అంటే పోస్టర్స్ ఒకటి మనం కొట్టించి వాల్స్కి అక్కడక్కడ ట్రై చేశాం. ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది, స్టార్టింగ్లో ఎప్పుడో. అక్కడ జరిగింది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్కి పోస్టర్లు వేసారు. ఎవరు ఆ పోస్టర్ బాయ్ వెళ్ళిపోయి ఇచ్చేసారు. వాళ్ళు వెళ్ళి నైట్ ఏం చేశారు, పోస్టర్లో గవర్నమెంట్ ఆఫీసు ఆ వాల్కి వేస్తారు. వాళ్ళు పోస్టర్ చూసి దానిపైన ఫోన్ నెంబర్ చూసి ఇక ఇమ్మీడియట్గా వాళ్ళు ఆఫీస్కి వచ్చేసారు. అసలు మీరు గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్కి పోస్టర్లు వేస్తారా అని వచ్చారు. సో దాని తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేయడం, అసలు అలా ఒక లా ఉంది అంటే అన్ని లాస్ మనం తెలుసుకోవాలని అనుకుంటాం, కానీ కొన్ని మనకు సంబంధం లేని కూడా ఉంటాయి. సో ఒక లా ఉంది అంటే ఇదంతా పోస్టర్ ఫ్రీ జోన్, అంటే విజయవాడ అనేది పోస్టర్ ఫ్రీ జోన్ అని డిక్లేర్ చేశారట. అది ఎవరికి తెలీదు, నాకైతే తెలీదు. సో దానివల్ల పోస్టర్ వేయడం వల్ల వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, సో ఇదంతా జరిగింది అంతే. ఇంకా రిఫ్రిజిరేటర్ గురించి నేను ఏం చెప్పను, బట్ కృష్ణలంక పోలీస్ స్టేషను అండ్ నెక్స్ట్ పోస్టర్స్ అంతే, దాని స్టోరీ అంతవరకే. ఇంకా రిఫ్రిజిరేటర్ గురించి చెప్పకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, మీ సిఏ జర్నీ ఎలా ఉంది అసలు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంది మీ సిఏ జర్నీ, ఎలా ఉంది ఏంటి, దాంట్లో ఏమైనా నేర్చుకున్నారా, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? సో నేర్చుకోవడం అంటే యాక్చువల్గా జర్నీ మనము స్టార్టింగ్లో నేను చెప్పినట్టు సిఏ అవ్వాలి అనే అంబిషన్ ఒరిజినల్గా లేదు. అది చుట్టుపక్కల ఉన్న సీనియర్స్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడము, సో దాని తర్వాత కంప్లీట్ చేయడము, జాబ్ చేయడము, నెక్స్ట్ ఇందులో గురుకుల్లోకి రావడము. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి అన్నిటికీ కూడా బేసు సిఏ క్వాలిఫికేషనే. సో బట్ ఆ క్వాలిఫికేషన్కి ముందు ఏంటి అంటే ముందు ఏం లేదు, పెద్ద కమిట్మెంట్తో చదివింది లేదు. అండ్ ఇంటర్మీడియట్లో యాక్చువల్లీ తెలుగు మీడియము, అండ్ అందులో వచ్చిన మార్క్స్ కూడా ఆఫ్టర్ ఆల్ 60%. అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ చూస్తే ఒక్కొక్కరికి 98%, 99% ఈ రేంజ్లో ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తున్నాయని చెప్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే 60% అనేది నథింగ్. బట్ అంతకుముందు పెద్ద కమిట్మెంట్తో చదివినట్టేం లేదు. కానీ ఒకసారి ఇక ఇంతేనా, ఇక మనం ఏదో చేయాలి అని అనుకున్నప్పుడు చాలా డిసిప్లిన్గా చదవడం, నెక్స్ట్ ప్రిపేర్ అవ్వడము, గోల్తో ఇవన్నీ స్టార్ట్ చేయడము. అండ్ ఇప్పటికి కూడా ఏదో ఒకటి చదువుతూ ఉంటాను. అండ్ లెర్నింగ్ అనేది చార్టెడ్ అకౌంటెంట్కి కంపల్సరీ. అది ఎవరైనా, ఏ ఫ్యాకల్టీ అయినా, అది ఏ సబ్జెక్ట్ అయినా చదువుతూ ఉంటే అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. అండ్ అది చుట్టూ ఏం జరుగుతుంది అండ్ నెక్స్ట్ న్యూస్ కావచ్చు, లేకపోతే సబ్జెక్టే కావచ్చు, లేదా బిజినెసెస్ గురించి కావచ్చు, ఇవన్నీ రేపు క్లాస్లో స్టూడెంట్స్కి చెప్పడానికి కావచ్చు, ఇవన్నీ యూజ్ అవుతాయి. అంటే లెర్నింగ్ అనేది సిఎస్కి కంపల్సరీ. అంటే సింప్లీ చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ స్టూడెంట్, ఆల్వేస్ ఎ సిఎస్ స్టూడెంట్. క్వాలిఫికేషన్ వచ్చినా ఎప్పుడు కూడా సిఎస్ స్టూడెంట్లా చదువుతూనే ఉండాల్సిందే. అదే ఒక బేసిక్ క్వాలిటీ. ఈ 10 ఇయర్స్లో స్టూడెంట్స్కి కూడా గురుకుల్లో ఏదైతే ప్రాక్టికల్గా మేము చూస్తూ ఉంటామో దాన్ని బట్టి క్లాసెస్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఆడిట్ ఉంటుంది. అప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేసిన ఎక్స్పీరియన్సు ప్లస్ ఆ వేరియస్ కేసెస్ చూసిన ఆ నాలెడ్జ్తో క్లాస్లో ట్యాక్స్ ఆడిట్ గురించి చెప్తూ ఉంటాం. ఈవెన్ కార్పొరేట్ క్లాస్ కూడా అంతే. అలా ఒక కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, అది చదివితే ఇలా చేయాలి, కాస్ట్ అకౌంటింగ్ ఇలా ఉంటుంది, ఆడిటింగ్ ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటాం. లేదా బిజినెసెస్ గురించి, సో మేనేజ్మెంట్ గురించి, అంటే ఏది చెప్పినా
బయట జరుగుతుంది, స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లాస్లో చెప్తే అర్థమవుతుంది. సో అదే ఇంటెన్షన్ మెయిన్గా. అండ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సిఏ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? సో చార్టెడ్ అకౌంటెంట్ రోల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ అనేది గ్రోయింగ్ ఎకానమీ, అంటే డెవలపింగ్ ఎకానమీ అంట. ఇంకొక 20-22 ఇయర్స్లో డెవలప్డ్ నేషన్ అవ్వాలి అని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అవుతుందో లేదో తర్వాత అది. బట్ 2047కి గవర్నమెంట్స్ ఏదో టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాయి, దానికి తగ్గట్టుగా పాలసీస్ వాళ్ళు మారుస్తున్నారు. అండ్ ఈ టైంలో బిజినెస్ అంటే ఏంటి, ఫస్ట్ ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వాలంటే బిజినెసెస్ గ్రో అవ్వాలి. సో అగ్రికల్చర్ గ్రోత్ కావాలి, డెఫినెట్గా అగ్రికల్చర్ చేయాల్సింది అగ్రికల్చర్ చేయాలి. అండ్ బిజినెసెస్ కూడా గ్రో అవ్వాలి. బిజినెసెస్ గ్రో అవుతున్న కొద్దీ డెఫినెట్గా చార్టెడ్ అకౌంటెంట్స్కి రోల్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఉంది అంటే బిజినెస్ లా ఫాలో అవ్వాలి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ జిఎస్టీ పే చేయాలి, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో వందలాది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు కాబట్టి లేబర్ లాస్ ఉంటాయి. అండ్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈవెన్ కొన్నిసార్లు మెర్జర్స్ లేదా అక్విజిషన్స్ అని ఇలా ప్లాన్ చేస్తుంటాయి కాబట్టి ఎవ్రీ ఆస్పెక్ట్లో చార్టెడ్ అకౌంటెంట్ ఉండాల్సిందే. సో వీళ్ళు లేకుండా అంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ని చూసే ఒక ఫినాన్షియల్ సూపర్వైజర్ చార్టెడ్ అకౌంటెంట్ లేకుండా బిజినెసెస్ రన్ చేయడం కష్టం. సో ఆ బిజినెసెస్ గ్రో అవ్వడం కష్టం. బిజినెసెస్ గ్రో అవ్వలేకపోతే కంట్రీ గ్రో అవ్వడం అనేది కష్టం. అందుకు డెఫినెట్గా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ బోర్డు కింద ఒక లోగో ఉంటుంది, దట్ మీన్స్ స్లోగన్ ఉంటుంది. స్లోగన్ ఏంటంటే అ పార్ట్నర్ ఇన్ ద నేషన్ బిల్డింగ్. పార్ట్నర్ ఇన్ ద నేషన్ బిల్డింగ్ అంటే నేషన్ గ్రో అవ్వాలంటే ఐసీఐ ఒక పార్ట్నర్. సో ఐసీఐ రోలు, చార్టెడ్ అకౌంటెంట్స్ రోలు క్రూషియల్. ఎందుకంటే ఈవెన్ బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో బడ్జెట్ పెట్టారు. బడ్జెట్ ఎలా ఉండాలి అనేది, ట్యాక్స్ ప్రపోజల్స్ ఎలా ఉండాలి అనేది ముందు చార్టెడ్ అకౌంటెంట్స్కి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. అంటే ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ట్యాక్స్ కొంచెం తగ్గిస్తే బెటర్గా ఉండు, లేదా ఈ రూల్ కొంచెం లిబరలైజ్ చేస్తే బెటర్గా ఉండు అని అనుకున్న ఒపీనియన్స్ అన్నీ రాసేసి తీసుకెళ్ళి ఫినాన్స్ మినిస్టర్కి ఇస్తారు. మేడం ఇలా చేయండి అని చెప్తూ ఉంటారు. అంటే ఐసీఐ నుంచి రిప్రజెంటేషన్ వెళ్తుంది. సో బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు అంటే ఫినాన్స్ మినిస్టర్ కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ పైన డిపెండ్ అవుతున్నారు. కంపెనీస్ చార్టెడ్ అకౌంటెంట్స్ పైన డిపెండ్ అవుతారు. అలాంటప్పుడు సిఏ లేకుండా బిజినెస్ గ్రో అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకు రోల్ కంపల్సరీ. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, కాస్ట్ అకౌంటింగ్, సిమిలర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ, ఇన్ని ఏరియాస్ కంపెనీస్ డైలీ ఫాలో అవ్వాలి కాబట్టి అందులో సిఏ ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మీ విజన్లో సక్సెస్ అంటే ఏంటంటే ఎవరి విజన్లో వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటని ఉంటుంది. అంటే ఒకళ్ళు డబ్బులు సంపాదించడం సక్సెస్ అనుకుంటారు, ఒకళ్ళు 3 పూట్ల అన్నం తినడమే సక్సెస్ అనుకుంటారు, ఒకళ్ళు హాయిగా నిద్రపోతే సక్సెస్ అనుకుంటారు, ఇంకొకళ్ళు బిజినెస్ బాగా రన్ అయితే సక్సెస్ అనుకుంటారు. అలా మీ విజన్లో సక్సెస్ అంటే ఏంటి సార్? సో యాక్చువల్గా సక్సెస్ అంటే మహేష్ బాబు చెప్తాడు కదా, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ బట్ నాట్ ఏ డెస్టినేషన్ అని మహేష్ బాబు ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో బ్రాండ్ అంబాసిడర్గా చెప్తూ ఉంటాడు. సో యాక్చువల్గా సక్సెస్ అనేది జస్ట్ జర్నీయే, అదేమి ఒక ఫుల్ స్టాప్ కాదు. అంటే ఇక్కడ మనం సక్సెస్ అయిపోయాం అనేది రిలాక్స్ అవ్వడానికి ఏముండదు. నేనేం ఫీల్ అవుతానంటే సింపుల్గా నాకు ఏ రోజైనా ఒక ఫోన్ కాల్ వస్తే, సార్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సిఏ ఇంటర్ ఆర్ సిఏ ఫైనల్ అని నాకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తే దట్స్ ఆల్. సో అది అక్కడికి సక్సెస్ అయినట్టే. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చూస్తాను, మళ్ళీ ఒక మెసేజ్ కాల్ కానీ వస్తుంది, సార్ నేను సిఏ ఫైనల్ కంప్లీట్ చేశాను సార్. లేదా ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళినప్పుడు ఏ రైల్వే స్టేషన్లోనో లేదా ఎక్కడైనా కానీ సో స్టూడెంట్స్ గుర్తుపట్టి దగ్గరికి వచ్చి, సార్ నేను సో కంపెనీలో చేస్తున్నాను సార్, లేదా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సార్ అని వాళ్ళు చెప్తే చాలు, ఇంకా ఆ రోజుకి నేను సక్సెస్ అయినట్టే. సో అంటే ఇంకా అదొక జర్నీ అంతే, దానికి ఏం ఫుల్ స్టాప్ ఉండదు. అది ఇంకో 10 years అయినా ఇంకో 15 years అయినా సింపుల్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సార్, అంటే ఇప్పుడు మీ చిన్నప్పుడు మీ లైఫ్ అంటే అప్పుడున్న కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాయి. ప్రతిదీ ఫుడ్ కానివ్వండి, ప్రతిదీ చేంజ్ అయిపోయింది. కానీ చేంజ్ అవని 1-2 ఎక్కడో ఉంటాయి. అంటే చేంజ్ అవని ఏంటి? ఓకే, చేంజ్ అనేది యాక్చువల్గా నేను క్లాస్లో కూడా చాలా చెప్తూ ఉంటాను. సో చేంజ్ అనేది కామన్. ఫస్ట్ ఈ ప్రపంచంలో చేంజ్ అవనిది ఏదైనా ఉందంటే చేంజ్ ఒకటే. అంటే ప్రతిదీ చేంజ్ అవుతుంటుంది. అండ్ ఇందులో టెక్నాలజీ కావచ్చు, లేదా రూల్స్, రెగ్యులేషన్స్, ట్యాక్సెస్ అన్నీ మారిపోతాయి. లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్నీ మారిపోతూ ఉంటాయి.
ఇక్కడ పర్ఫెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నీ మారుతున్నప్పుడు మనం కూడా మారాలి. సో నేను ఇలానే ఉంటాను అంటే యాక్చువల్గా ఇవల్యూషన్ అంట. సో ఈవెన్ నేను క్లాస్లో కూడా చెప్తుండే థియరీ ఆఫ్ ఇవల్యూషన్ బై చార్లెస్ డార్విన్ అని చిన్నప్పుడు చదువుకుంది. అప్పుడప్పుడు అంటే అది బిజినెసెస్కి కూడా అప్లై అవుతుంది. అంటే ఒక బిజినెస్ 1960లో ఎలా అయితే బిజినెస్ చేశారో 2025లో అలానే బిజినెస్ చేస్తారంటే కుదరదు. లేదా ఇప్పుడు 2025లో ఏదైతే బిజినెస్ కంపెనీస్ రన్ చేస్తున్నాయో నేను 2050లో 40లో కూడా ఇలానే బిజినెస్ రన్ చేస్తానంటే కుదరదు. సో డెఫినెట్గా అన్నీ మారిపోతున్నాయి. 1991 తర్వాత లిబరలైజేషన్ తర్వాత అన్నీ మారిపోయాయి. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోకపోయినా మనల్ని మార్చుకునేట్టు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. సో మీరు యూట్యూబ్ చూసినా లేకపోతే టీవీ చూసినా ఏదో జొమాటో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, స్విగ్గీ వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఎవరికైనా ఒక్కసారైనా ఓకే మనం ఈరోజు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాం, ఫుడ్ ప్రిపరేషన్ ఈరోజు ఇంట్లో వద్దులే అనే థాట్ వస్తుంది. అంటే అదొక చేంజ్. టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు అకౌంటెంట్స్ అందరూ అంతకుముందు బ్యాంక్స్లో పెద్ద పెద్ద బుక్స్ పెట్టుకొని రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏముంది అంత కంప్యూటరైజేషను, అంత సిస్టమ్స్. మారేది అనేది ఏముండదు. సో చేంజ్ అనేది అది ఎటర్నల్, అది ఇక మారుతూ ఉంటుంది. మనం కూడా మారుతూ ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్స్కి చేంజ్ లేదా అడాప్టబిలిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ అనేది అది కూడా ఒక గోల్. ఇన్ ద సెన్స్ అదొక క్వాలిటీ అనుకోండి. మారుతూ ఉండాలి. మారనేది అనేది మనం ఏం చూడలేం. డెఫినెట్గా అన్నీ మారుతూనే ఉన్నాయి. అన్నీ చేంజ్ అయిపోయాయి, ఇంకా చేంజ్ అవుతాయి కూడా ఫ్యూచర్లో. మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే లైఫ్లో కానీ ఏదైనా రీచ్ అవ్వడానికైనా కానీ అంటే ఆ రోజు ఆ లైన్ వినడం వల్ల, ఆ మనిషి చెప్పడం వల్ల, లేకపోతే ఆ పని చేయడం వల్ల ఇంత సక్సెస్ అయ్యాము, లేకపోతే ఇలా వచ్చాము, ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయినా, థింగ్ అయినా, కొటేషన్స్ అయినా ఏదైనా. సో ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది అండ్ మనం ఒక గోల్ పెట్టుకొని ఎలా వర్క్ చేయాలి అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో అందరూ బిజినెస్ మ్యాన్ అనుకోండి. అండ్ అందులో ఆ ఫ్యామిలీలో పుట్టిన ఎవరైనా సో వాళ్ళందరినీ చూసి నేను కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నా దాని ఆ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు కూడా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్లో, పిల్లలపైన ఉంటుంది. అండ్ ఈవెన్ యాక్చువల్గా అది అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఏముంటుందంటే ఈ అగ్రికల్చరు మేమే చేయలేకపోతున్నాం అండ్ మీరేం చేస్తారు అని పేరెంట్స్, ఈవెన్ మా ఫాదర్ కూడా చెప్తూ ఉంటాడు, అగ్రికల్చర్ చేయడానికి ఫస్ట్ మాకే ఇక్కడ ఏం లేదు, చేసినా ఏం రావట్లేదు, మీరెందుకు అగ్రికల్చరు, మీరు వెళ్ళిపోండి, నువ్వు వెళ్ళి ఏదో నువ్వు 10,000కి లేదా 5,000కి ఎక్కడైనా జాబ్ చేసినా మంచిదే. నాతో చాలాసార్లు అన్నారు, అంటే ఎక్కడైనా 10,000 నీకు జాబ్లో ఎవరికైనా నీకు జీతం ఇస్తే నువ్వు వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపో అన్న మాటలు చాలా ఉన్నాయి. సో అంటే అగ్రికల్చర్ వద్దు. సో ఇప్పుడు అక్కడ నుంచి దట్ మీన్స్ కాలేజీలో జాయిన్ అవ్వడము అండ్ నువ్వు సిఏ ఎందుకు చేయకూడదు, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పడము అంటే అదొక టర్నింగ్ పాయింట్. ఇక ఇన్స్పిరేషన్ అంటే చుట్టూ ఉన్న సీనియర్స్ చదువుతున్నప్పుడు ఈవెన్ వాళ్ళందరూ కూడా చదువుతున్నప్పుడు మనం ఎందుకు చదవకూడదు. సో దట్ మీన్స్ ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ వెనకాల చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ వెళ్ళడం. ఇక స్పెసిఫిక్గా చెప్పాలంటే చాలామంది స్టూడెంట్స్ అంటారు నాకు క్లాస్కి రావాలంటే ఈరోజు ఫీవర్ వచ్చింది లేదా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్టూడెంట్ని చూశాను, అంటే ఎప్పుడు నేను ఇంతవరకు ఈ 10 ఇయర్స్లో అలాంటి స్టూడెంట్స్ని ఎప్పుడు చూడలేదు. ఒక స్టూడెంట్ రామ్ కుమార్ అని యాక్చువల్గా స్టూడెంట్ కంప్లీట్లీ అది విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్. అంటే ఇప్పుడు ఏదైనా చదవాలి అంటే అది చదువుతుంది ఎప్పుడు కూడా ఇలా కళ్ళకి ఒక జస్ట్ 2-3 ఇంచెస్ ఇలా పెట్టుకొని చదువుతూ ఉండాలి, అంటే చాలా క్లోజ్డ్గా చదువుతూ ఉండాలి. మనము అంత క్లోజ్డ్గా మన ఐస్ బుక్ దగ్గర తీసుకెళ్ళి చదివి దాన్ని అర్థం చేసుకొని అది కష్టపడడం అనేది అది చాలా హార్డ్ వర్క్ చేయాల్సిందే. బోర్డు మీద రాసింది అది కనిపించదు, జస్ట్ స్టూడెంట్ వింటూ ఉంటాడు అండ్ బోర్డు మీద రాసింది జనరల్గా కనబడదు. ఆ పక్కన స్టూడెంట్ నోట్బుక్లో రాస్తాడు అండ్ అది ఇలా జాగ్రత్త ఇలా దగ్గర పెట్టుకొని ఏదో అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఆ స్టూడెంట్ కూడా ఫౌండేషన్ కంప్లీట్ చేశాడు, సిఏ ఇంటర్ కంప్లీట్ చేశాడు, ఫైనల్ కూడా కంప్లీట్ చేశాడు. సో అంటే అలాంటి వాళ్ళని చూస్తే ఒక ఇన్స్పిరేషన్. అంటే విజువల్లీ ఇంపేర్డ్ అయినా అంటే కళ్ళు సరిగా కనిపించకపోయినా అంత కష్టపడి సిఏ కంప్లీట్ చేశాడు. నేను స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, మనకు అన్నీ బాగానే ఉన్నాయి, మనకు చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, సో అన్నీ బాగానే ఉన్నాయి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోకూడదు? అంటే ఇన్స్పిరేషన్ అనేది ఎక్కడో ఒక సినిమా యాక్టర్ని చూస్తేనో లేదా ఇంకో పొలిటీషియన్ చూస్తేనో ఎవరో కాదు,
మన చుట్టూ చాలామంది మనల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది ఫుట్పాత్ పైన ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు చేతులు లేకుండా ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని ఏదో సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మనకి ఇన్స్పిరేషన్. అంటే దేవుడు ఇవ్వకపోయినా, కాళ్ళు చేతులు ఇవ్వకపోయినా వర్క్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్. సో ఈవెన్ కొన్నిసార్లు రిక్షా తొక్కుతూ ఉంటారు. ఆ పర్సన్కి 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి. ఆ రిక్షా తొక్కుతూ అలా వెళ్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా ఇన్స్పిరేషనే. ఎందుకంటే అంత ఏజ్ వచ్చినా ఇంకా వర్క్ చేస్తున్నాడు. అంటే వర్క్ పైన ఉన్న డెడికేషన్ అది. సో మనం చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తే మనం ఏదో రకంగా ఇన్స్పైర్ అవ్వచ్చు. సో ఆ ఇన్స్పిరేషను అది జనరల్గా ఒక పర్టికులర్ థింగ్ వల్ల, ఒక పర్టికులర్ పర్సన్ వల్ల అని నేనైతే చెప్పలేను. ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సజెషన్స్ కానీ, అడ్వైజెస్ కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి కానీ, వాళ్ళ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కూడా. యాక్చువల్గా చాలా సజెషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, ప్రజెంట్ జనరేషన్కి ఇవ్వడానికి. ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మైండ్లో ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్, నేను ఏదైనా చేస్తున్నాను అంటే యాక్చువల్లీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, అంటే సింపుల్గా కామన్ సెన్స్ని యూజ్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ కామన్ ఫర్ ఆల్, బట్ యాక్చువల్లీ యూ షుడ్ యూజ్ యువర్ కామన్ సెన్స్ ఫస్ట్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, అది కరెక్టా కాదా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, పేరెంట్స్ చెప్తున్నారు అంటే మీరు వినాల్సిందే. సో వినాల్సిందే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఉంటాడు, మేబీ 15 years ఏజ్, 14-15 years ఉంటుంది. బట్ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ లాస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా ఇన్సిడెంట్స్ని చూసి ఉంటారు. ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ ఏజ్ని ఒకసారి నువ్వు చూసుకొని, అంటే వాళ్ళ ఏజ్కైనా అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఇచ్చి, పేరెంట్స్ అని రెస్పెక్ట్ ఇచ్చి, ఓకే ఇది డాడీ చేయొద్దు అని చెప్తున్నారు కాబట్టి నేను చేయను, చేయకూడదు అని ఫస్ట్ వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మాలి. ఎందుకంటే నీ ఫ్రెండ్స్లో కొంతమంది నేను చీటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, రిలేటివ్స్లో చీటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, అండ్ నైబర్స్లో కూడా చీటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మేబీ చీట్ చేయొచ్చేమో చెప్పలేము, బట్ చీట్ చేసే పేరెంట్స్ ఉండరు. అది అందులో 0. ఈవెన్ ఫ్రెండ్స్లో ఒక 10% ఉండొచ్చేమో, రిలేటివ్స్లో 20% ఉండొచ్చేమో, లేదా నైబర్స్లో 50% మనల్ని చీటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ మీ మదరు ఫాదర్ అయితే నిన్ను చీటింగ్ చేయరు. సో అందులో 0, అది కంప్లీట్గా వాళ్ళు అసలు చీటింగ్ చేయరు. అంటే వాళ్ళు నీ పైన చూపించే అఫెక్షన్ అనేది అన్కండిషనల్. సో నెక్స్ట్ అది 100% ప్యూర్, అంతే. అలాంటప్పుడు నువ్వు వాళ్ళు చెప్పింది వినకపోతే ఇంకా నువ్వు ఎవరు చెప్పింది వింటారు? పోనీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, తెలీదు. సో అలాంటప్పుడు నువ్వు ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇది అందరూ ఇలా చేస్తున్నారు, మరి నేనేం చేయాలి, వాళ్ళకి తెలియకపోవచ్చు. అది సర్టెన్ డిస్కషన్ ఉండొచ్చు అక్కడ. కానీ వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, నీకేం తెలీదు అని వాళ్ళపైన అరవడము, సో ఇది ఫస్ట్ చేయకూడదు. అంటే ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ చెప్పింది వినాలి, అండ్ అది వాళ్ళు మంచి కోసమే చెప్తారు, అండ్ అది నువ్వు ఫాలో అవ్వాల్సిందే. దట్ ఈజ్ రిగార్డింగ్ బిహేవియర్. ఇలా ఉండాలి, ఇదిగో ఇలా మాట్లాడాలి, సో ఈ టైంలో ఇది చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా లైఫ్లో మనము ఎలా ఉన్నాము అని అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ మన పేరెంట్స్ ఎలా ఉన్నారు. సో వాళ్ళు మనకి టీచ్ చేసింది, మనల్ని నర్చర్ చేసింది, సో అదే అక్కడ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ డిసిప్లిన్ అనేది జనరల్గా వాళ్ళు మెజారిటీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో, సో వాళ్ళు చెప్తారు నువ్వు ఇలా ఉండాలి, ఇలా చదవాలి, స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పింది వినాలి, ఇలానే చెప్తారు. అంతేకాని నువ్వు టీచర్ చెప్పింది వినొద్దు, అసలు అవసరం లేదు, క్లాస్కి వెళ్ళి నువ్వు వాడిని విని కొట్టేసిరా అని ఎవరు చెప్పరు. స్టూడెంట్కి ప్రజెంట్ ఇచ్చేది ఏంటంటే ముందు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఫ్యాకల్టీ కూడా యాక్చువల్గా మీకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి, మిమ్మల్ని ఏదో ఒక రూట్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఫ్యాకల్టీ మీకు సింప్లీ సెకండ్ పేరెంట్స్ కాబట్టి, ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఫ్యాకల్టీ చెప్పింది కూడా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయాలి, వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ టైంలో సాఫ్ట్ స్కిల్సే ఇంపార్టెంట్. మనము ఒక పర్సన్తో ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు అరుస్తున్నావా, లేదా యాక్చువల్లీ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నావా, అండ్ చాలా అగ్రెసివ్నెస్తో నువ్వు ఉంటున్నావా అనేది ఇంటర్వ్యూస్లో టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎడ్యుకేషన్ లేదనుకో, కంపెనీస్ ట్రైనర్ని పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మరీ నేర్పిస్తారు స్కిల్స్ లేకపోతే. కానీ బిహేవియర్ లేకపోతే, క్యారెక్టర్ లేకపోతే, అది క్యారెక్టర్ అనేది ట్రైన్ చేస్తే రాదు కదా. సో మీరు హానెస్ట్గా ఉండాలి, ఆర్ మీరు డిసిప్లిన్గా ఉండాలి అని కంపెనీస్ చెప్పగలరు. అండ్ ఒకవేళ లేకపోతే కంపెనీస్ జాబ్లోంచి తీసేస్తాయి. సో అందుకు ఫస్ట్ క్యారెక్టర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో అందుకు మీకున్న సర్కిల్లో ఎవరు
మనల్ని ఎవరి వల్ల మనకు డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందో మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసుకొని వాళ్ళకి చాలా దూరంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అంతే. సో మొబైల్ అది మన లైఫ్లో ఒక రైట్ హ్యాండ్ అయిపోయింది. అదొక ఫింగర్ అయిపోయింది, రైట్ హ్యాండ్ అయిపోయింది, అంతే. అది ఈవెన్ థంబ్ కూడా అయిపోయింది. సో అది స్క్రోలింగ్. అందుకు మొబైల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని చెప్తే అది ఇంపాసిబుల్, అసలు అది వినరు, అలాంటివి మనం చెప్పకూడదు కూడా. బట్ మ్యాక్సిమము కొంచెం టైం దానిపైన స్పెండ్ చేసే టైం అనేది మీరు రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అయితే జనరల్గా అసలు ఈ ఫోన్ అవసరం లేదు. అండ్ వాళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ కోసం ఒక చిన్న ఫోన్ ఏదైనా మెయింటైన్ చేయవచ్చేమో, కానీ కంప్లీట్గా ఫోన్ అంటే యాక్చువల్గా సొసైటీ ఇప్పుడు మారిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. బట్ ఏంటంటే దానిపైన పెట్టే టైం అనేది రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా మీరు రీల్స్ చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సార్ అంటే, రీల్స్ చూస్తే థ్రిల్లింగ్గానే ఉంటుంది, అవన్నీ చూస్తే ఎంజాయ్మెంట్. కానీ అది 16 మినిట్సా లేదా 1 అవరా 20 మినిట్సా 2 అవర్సా అది చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు దానికి ఇంకా లిమిట్ లేదు. అది టైం కిల్లర్, మీ టైం అది కిల్ చేస్తుంది. సో దాన్ని ఇంకొక కన్స్ట్రక్టివ్ పర్పస్ కోసం యూస్ చేస్తే బెటర్. అంటే సింపుల్గా యూసేజ్ కంట్రోల్ చేస్తే బెటర్. మీరు అవాయిడ్ చేయండి అంటే అవాయిడ్ చేయలేం, బట్ కంట్రోల్ చేస్తే బెటర్. అండ్ పేరెంట్స్కి ఎటువంటి అడ్వైజెస్, సజెషన్స్? పేరెంట్స్ ప్రజెంట్లీ పేరెంట్స్ ఆర్ వీక్, సింప్లీ స్పీకింగ్ వీక్. ఎందుకు వీక్ అంటే ఒక 20 years బ్యాక్ పేరెంట్స్ అంటే యాక్చువల్గా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసేవాళ్ళు అండ్ డిసిప్లిన్గా ఉండేవాళ్ళు, చెప్పింది వినేవాళ్ళు పిల్లలు కూడా. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ వీక్. ఎందుకు పేరెంట్స్ వీక్ అంటే ఎన్విరాన్మెంట్ ఎలా తయారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ఉంటే ఓన్లీ 1 or 2 చిల్డ్రన్. చిన్నప్పటి నుంచి వీళ్ళకు కష్టం రాకుండా నేను పెంచాలి అని మైండ్లో ఉంటుంది. యాక్చువల్గా ఫిలాసఫీ కొంతవరకు కరెక్టే, కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళని కష్టపడకుండా పెంచవచ్చు, కాకపోతే కష్టం తెలియకుండా పెంచొద్దు. వాళ్ళకి కష్టం తెలియాలి కానీ కష్టపడొద్దు అని, అంటే కష్టపడకుండా వాళ్ళని మీరు జాగ్రత్తగా పెంచవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఫాదర్ కార్పెంటర్ అయితే సన్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు, డాటర్ కానీ స్కూల్కి వెళ్తూ ఉంటాడు. కానీ యాక్చువల్లీ ఫాదరు కార్పెంటర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్ చేస్తూ ఉంటాడు, ఇది అగ్రికల్చర్ చేస్తే వర్క్ చేస్తూ ఉంటారు. అది వీళ్ళు పడొద్దు అంటే నా నెక్స్ట్ జనరేషన్ ఈ కష్టాలు పడొద్దు అనుకోవడం కరెక్ట్. కానీ నెక్స్ట్ అసలు నా కష్టమే వాళ్ళకు తెలియొద్దు అనుకోవడం అనేది రాంగ్. అందుకు అగ్రికల్చర్ అంటే ఫాదరు అండ్ ఈవెన్ పిల్లల్ని అగ్రికల్చర్ అంటే పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి. అండ్ తీసుకెళ్లాల్సిందే, ఇదిగో ఇంత కష్టపడితే మనకు ఇంత వస్తుంది, ఇంత ఫుడ్ ఇలా వస్తుంది అని చెప్పాల్సిందే. లేదా ఒక జనరల్ స్టోర్ కిరాణా షాప్ రన్ చేస్తున్న ఫాదర్ అయినా పిల్లల్ని ఎప్పుడైనా ఒక 2 గంటలు 3 గంటలు సండే అయినా వాళ్ళ షాప్కి తీసుకెళ్లాల్సిందే. ఇదిగో ఇలా మనం బిజినెస్ రన్ చేస్తున్నాం, ఇన్ని గంటలు ఇక్కడ కూర్చొని ఇలా రన్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది, దీంతో మనం 1 month ఇలా మేనేజ్ చేయాల్సి వస్తుంది, ఇన్ని ఖర్చులు ఉంటాయి అని చెప్పాల్సిందే. అంటే సింపుల్గా మీరు వాళ్ళు కష్టపడకుండా నేను పెంచుతాను అనేది కరెక్టే, కానీ అసలు కష్టమే తెలియకుండా నేను పెంచుతాను అనేది రాంగ్ ఫిలాసఫీ. అది వాళ్ళకి కష్టం ఏంటో తెలియాలి, దానివల్ల వాళ్ళు కొంచెం నేర్చుకునే ఛాన్స్ ఉంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే పేరెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది.